నిర్ణయం తీసుకుంటే విధానపరమైన నిర్ణయం హైప్ ఇవ్వాలి అంటే వాళ్ళు దేన్నైనా హైప్ ఇచ్చేయగలరు, తొక్కేయాలంటే దేన్నైనా తొక్కేయగలరు. అర్ధజన్ మీడియా కూడా ఈ అర్ధజన్ మీడియాలో ప్రస్తుతం ఏబిఎన్ ఒక్కటి లోకేష్ ని హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మహా టీవీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే అందుకుంటోంది లోకేష్ ని. ఇక్కడ వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ తరం లోకేష్ అనేది తెలుసు. అంటే వాస్తవంగా లోకేష్ ని భవిష్యత్ లీడర్ గా ప్రొజెక్ట్ చెయ్యాలి అంటే ఇప్పటి నుంచి అతని విజన్ ని ప్రొజెక్ట్ చేయాలి. ఇక్కడ ఇద్దరు విజన్ ని ప్రొజెక్ట్ చేస్తే కష్టం అన్న ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారు. అవును, అంటే పవన్ వ్యూహం ఏదో ఉంది అనే భయం అయితే టీడీపీ నాయకులు ఏమైనా కనిపిస్తోందా? అందుకే ఇమీడియట్ గా లోకేష్ ని తెర మీద తీసుకురావాలనుకుంటున్నారు. వెరీ సింపుల్ అండి, వేరే వ్యూహం ఇది బహిరంగ రహస్యం. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తన కష్టంతో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైంది అనేది అతని గట్ ఫీలింగ్. ఈవెన్ ప్రతి కాపు అదే ఫీల్ అవుతాడు. తన కష్టం వల్ల చంద్రబాబు అసలు లేడు అనుకునేటటువంటి పరిస్థితి నుంచి, పోటీలో లేడు అనుకున్న పరిస్థితి నుంచి ముఖ్యమంత్రిని చేశాడు అనేది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని యొక్క గట్ ఫీలింగ్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఎట్లుంది, పవన్ కళ్యాణ్ ఆలోచన అట్లా ఉంది. కాబట్టి అతనేం చూస్తున్నాడు, తన ఫ్యూచర్ ఎదుగుదల కూడా చూసుకోవాలి కదా. తనకిప్పుడు తెలుగుదేశంలో నుంచి చీల్చుకొస్తే తప్పు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు, మాతో ఉన్నావు కాబట్టి నువ్వు మూసుకుని అలాగే కంటిన్యూ అవ్వు అంటారు, నువ్వు ఎదగకూడదు అంటారు. ఇప్పుడు అతను తీసుకుంది ఎవరిని, బాలినేని, తర్వాత